అందరికీ నమస్కారం. ఈరోజు కథ విడువనులే చెలి పార్ట్ 27. రచించిన వారు నళిని గారు. ఇక కథలోకి వెళ్తే, తండ్రిని కౌగిలించుకొని ఎప్పుడు వచ్చారు డాడీ అని అడిగాడు హ్యాపీగా అభి. మధ్యాహ్నం వచ్చానభి అని చెప్పాడు ఆయన కూడా సంతోషంగా. ఇంతలో లలిత వాళ్ళకి ప్రసాదం ఇచ్చి వచ్చింది శ్రావణి. ఈ సడన్ సర్ప్రైజ్ ఏంటి డాడీ, నువ్వు ఈరోజు వస్తున్నట్టు అసలు చెప్పనే లేదు అని అడిగాడు తండ్రికి దూరం జరుగుతూ అభి. నువ్వే చెప్తున్నావు కదా అభి, సర్ప్రైజ్ అని. సర్ప్రైజ్ అంటే ముందే చెప్పరు అన్నారు నవ్వుతూ శరత్ గారు. "హహహ, అవునా, అలా అయితే మీ సర్ప్రైజ్ నాకు చాలా బాగా నచ్చింది డాడీ అంటూ మళ్ళీ తండ్రిని ప్రేమగా హత్తుకొని వదిలాడు. సరే, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి రాపో, నీతో చిన్న పనుంది అని చెప్పారు ఆయన నవ్వుతూ. ఏంటి డాడీ అది? అది చెప్పేది కాదు, త్వరగా వస్తే తెలుస్తుంది. ఓకే ఓకే అంటూ వెనక ఉన్న శ్రావణిని గమనించకుండానే వెంటనే పైకి వెళ్ళాడు అభి. మావయ్య, మీకు ప్రసాదం పెట్టనా? వద్దమ్మా, అభిని రానివ్వు అని చెప్పి మార్నింగ్ వచ్చిన పేపర్ని తీరికగా చేతిలోకి తీసుకున్నాడు కొడుకు కోసం వెయిట్ చేస్తూ. దాంతో పని కూడా ఏం లేక తన రూంలోకి వెళ్ళిపోయింది శ్రావణి. కాసేపటికి కిందకి వస్తున్న కొడుకుని చూసి కళ్ళజోడు సరిచేసుకుంటూ లేచి నించున్నాడు శరత్. డాడీ, ఏంటి ఈ డ్రెస్ కొత్తగా అని అడుగుతూ కిందకి వచ్చాడు పట్టు పంచే షర్ట్లో అభి. ఏ, నీకు నచ్చలేదా అని అడిగాడు కొడుకుని ప్రేమగా చూసుకుంటూ శరత్ గారు. నచ్చలేదా అంటే నచ్చింది, కానీ కంఫర్ట్ లేదు. హహహ, కాసేపటికి ఎలాగోలా అడ్జస్ట్ అవ్వు. కానీ ఎందుకు ఇప్పుడు ఈ డ్రెస్ వేసుకోవడానికి పెట్టారు నా రూంలో అని అడుగుతూ తండ్రి దగ్గరికి వచ్చి నిలబడ్డాడు. చెప్తాను, కాస్త వెయిట్ చేయి అని చెప్పి అమ్మ శ్రావణి అని పిలిచాడు కోడల్ని. హా మావయ్య అంటూ బయటికి వచ్చిన ఆమెను చూసి షాక్ అయ్యి నిలబడిపోయాడు అభి. పర్పుల్ కలర్ పట్టు చీరలో మెడలో తాళి నల్లపూసలతో పాటు చోకర్, హారం, చేతులకి బంగారు గాజులతో, తలలో అప్పుడే విచ్చడానికి రెడీగా ఉన్న మల్లెపూలతో చాలా అందంగా నిండుగా ఉంది శ్రావణి. ముందు షాక్ అయిన తర్వాత తేరుకొని, ఏంటిది నన్నడకుండా చీర కట్టింది, పైగా ఇలా రెడీ అయింది, విషయం ఏంటబ్బా అనుకుంటూ ఉండగా, ఏంటి మామయ్య అంటూ శరత్ పక్కన పెళ్లి కొడుకులా పంచెలో తయారై ఉన్న అభిని చూసి తర్వాత మాట్లాడడం మర్చిపోయింది. ఇద్దరూ కలిసి దేవుడి గదిలోకి పదండి అని చెప్పి ఆయన ముందుగా నడిచారు. ఒకరిని ఒకరు ఆశ్చర్యంగా చూసుకుంటూ వాళ్ళు కూడా ఆయన వెనకే వెళ్ళగా అక్కడ ఇద్దరి కోసం పీటలు వేసి ఇద్దరిని కూర్చోమని చెప్పాడు శరత్. ఎందుకు డాడీ అని అడిగాడు విషయం అర్థం కాని అభి. చెప్తాను, ముందు నువ్వు కూర్చో అయోమయంగా కూర్చున్నాడు అభి. తరువాత శ్రావణిని కూడా కొడుకు పక్కన కూర్చోమని చెప్పి అంతకు ముందే ఆయన దేవుడి దగ్గర పెట్టి ఉంచిన వెండి పళ్ళెం తీసి కొడుకు ముందుకు పెట్టి, దీనిలో ఉన్న చైన్కి అమ్మాయి పసుపు తాడిని మార్చబి అని చెప్పాడు. అర్థం కాక తండ్రి వైపు చూశాడు అభి. కొడుకు చూపుకి అర్థం తెలిసి, పెళ్ళైన 16వ రోజున ఇలా అమ్మాయి మెడలో పసుపు తాడు తీసి చైన్ వేస్తారభి, కానీ మీ అమ్మ లేకపోవడం వల్ల మనకి ఈ సాంప్రదాయం ఒకటి ఉందన్న విషయం గుర్తు కూడా లేదు. అందుకే మీ పిన్ని గుర్తు చేసింది నాకు. కారణం ఏదైనా కానీ నాకు అప్పుడు చేయాలని అనిపించలేదు, కానీ ఇప్పుడు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అందుకే ఈ సాంప్రదాయం కూడా పూర్తి చేస్తే బాగుంటుంది అని నేను టూర్ వెళ్ళకముందు కొని తెచ్చిపెట్టిన బంగారాన్ని ఇప్పుడు పెట్టాను. నీకు ఎలా చేయాలో తెలియకపోతే నేను చెప్పినట్టు చేయి చాలు అంటూ వాళ్ల ముందు కూర్చున్నాడు ఆయన. ఇప్పటికే అనవసరంగా ఇవన్నీ తెచ్చారని నేను ఆలోచిస్తుంటే మళ్ళీ ఇదేంటి మావయ్య అని అడిగింది అమాయకంగా శ్రావణి. అవన్నీ నీకు చెందవలసినవే తల్లి. మీ మావయ్య రిటైర్డ్ అయిన తర్వాత వచ్చిన డబ్బులని ఈ ఇంటికి వచ్చే మహాలక్ష్మి కోసం దాచి ఉంచాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నీకు ఇచ్చాను. తండ్రి మాటలకి శ్రావణి మెడలో ఉన్న నగలని చూసి ఆ తరువాత ఆమె వైపు చూశాడు అభి. ఏది నువ్వు వద్దన్నా పర్లేదు, కానీ ఇవి వద్దు అనకూడదు. ఎందుకంటే ఇది తాళి చైనమ్మా. ఇది వట్టి చైన్ మాత్రమే కాదు, నీ పసుపు కుంకుమ, అలాగే అవి నీ సౌభాగ్యం. వీటిని ఏ ఆడపిల్ల వద్దు అనదు, అనకూడదు అని శరత్ చెప్పడంతో అభి వైపు చూసింది ఆమె. అప్పటికే అభి కూడా తననే చూస్తూ ఉండడంతో ఇంకేం చేయాలో అర్థం కాక తలదించుకుంది మౌనంగా. అభి, ఆలస్యమవుతుంది, త్వరగా నేను చెప్పినట్టు చెయ్యి అని కొడుకుని తొందర చేసి తనే దగ్గరుండి మరి కొడుకుకి ఏం చేయాలో చెప్తూ అతనితో మంగళసూత్రం చైన్లోకి మార్పించాడు. తండ్రి చెప్పినట్టు చేస్తున్నాడే కానీ అభి మనసు ఏం బాలేదు. ఎందుకో అతనికి అదంతా నచ్చడం లేదు.
కారణం తన పక్కన తన పార్ట్నర్‌గా సంజనని తప్ప ఇంకెవరిని అతను ఊహించుకోలేకపోతున్నాడు. అలా అని ఇప్పుడు శ్రావణి పరాయిది అని కూడా అనుకోలేడు. కారణం వాళ్ళిద్దరి మధ్య ఎప్పటికీ చెరిగిపోని బంధం ఏర్పడటమే. అందుకే అతని మనసు ఇప్పుడు 2 విధాలుగా ఊగుతూ అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు. చైన్ రెడీ అవ్వడంతో కొడుకు వైపు చూసి కోడలి మెడలో వేయమని చెప్పాడు శరత్. చైన్ని విడదీసి పట్టుకొని దానికి వేలాడుతున్న మంగళసూత్రాన్ని, శ్రావణి మొహాన్ని మార్చి మార్చి చూస్తూ, డాడీ ఇప్పుడిదంతా అవసరమా అని అడిగాడు తల తిప్పి తండ్రి వైపు చూస్తూ అభి. అవసరమని నీకనిపించడం లేదా అభి? సూటిగా వచ్చిన ఆయన ప్రశ్నకి ఎందుకో ఆయన కళ్ళలోకి చూడలేక శ్రావణి మెడలో చైన్ వేశాడు అతను. అలా వేస్తున్నప్పుడు అతని మొహంలోకి చూస్తూ ఉండిపోయింది శ్రావణి. తమ పెళ్ళప్పుడులా అతని కళ్ళలో ఇప్పుడు తనంటే అసహ్యం కనపడకపోయినా సంతోషం కూడా కనబడలేదు ఆమెకి. అది తనకి బాధగా ఉన్నా అతని నుండి ఇంకా ఏదైనా ఆశించడం అంటే అది అత్యాశ అనుకుంటూ ఉండగా అప్పుడే అభి కూడా తనని చూడడంతో చూపులని కిందకి దించేసింది. అప్పటికే ఆమె మొహంలో భావాలు చదివిన అభికి శ్రావణి బాధ అర్థమై తన పరిస్థితి తనకే చిరాకుగా అనిపించింది. ఇటు పెళ్లి చేసుకున్న దీన్ని బాధ పెడుతున్నాను, అటు ప్రేమించిన సంజుని బాధ పెడుతున్నాను అనుకున్నాడు బాధగా. చైన్ వేయడం అవ్వగానే ఇద్దరినీ కలిసి దేవుడికి దండం పెట్టుకోమని చెప్పాడు శరత్. ఇద్దరూ పైకి లేవగా ఆయన కూడా దేవుడి వైపు తిరిగి, నా పిల్లలిద్దరూ సంతోషంగా ఉండేలా చూడు స్వామి, ఇంతకంటే నేను కోరుకునేది ఏదీ లేదు అంటూ దండం పెట్టుకుంటూ ఉండగా తన కాళ్ళని తాకిన స్పర్శకి కళ్ళు తెరిచి కంగారుగా చూశాడు శరత్. దేవుడికి పెట్టవలసిన దండం కాస్త శ్రావణి వల్ల శరత్ పాదాలకి డైవర్ట్ అయితే ఆమె చేసిన పనికి ముందు షాక్ అయినా తర్వాత తను కూడా తండ్రి పాదాలు పట్టుకున్నాడు అభి. అరే, నేను చెప్పేది దేవుడికి పెట్టుకోమని, నా కాళ్ళు పట్టుకోమని కాదు అంటూ ఇద్దరిని కలిపి పైకి లేపాడు శరత్. ముందు మీరే మావయ్య, తరువాతే దేవుడు అంటున్న ఆమెని ఆపి, అలా అనుకు తల్లి, ఆ సర్వేశ్వరుడి ముందు మనం ఎప్పటికీ గొప్పవాళ్లం కాదు అని ఇద్దరిని దేవుడికి నమస్కారం చేసుకోమని చూపిస్తారు. ఇద్దరూ దేవుడికి నమస్కారం చేసుకొని వెనక్కి తిరిగేటప్పటికీ లలిత నిలబడి ఉంది వాళ్ల వెనుక. అయిందా అని శ్రావణి మెడవైపు చూసి నిండుగా ఉన్న ఆమెని చూసి సంతోషిస్తూ, ఇక రండి మా ఇంటికి వెళదాం అని పిలిచింది. మీ ఇంటికా? ఎందుకాంటీ? అర్థం కాక అడిగాడు అభి. వస్తే తెలుస్తుందభి. ఏంటాంటీ అంత సీక్రెట్? ఏదైనా స్పెషలా? హా, చాలా స్పెషల్, మీకు మాత్రమే అని నవ్వుతూ వాళ్ళని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతూ, అన్నయ్య మీరు త్వరగా రండి అని చెప్పి వెళ్ళిపోయింది. ఆయన నవ్వుతూ సరే అని తల ఊపాడు. అబ్బా, ఇప్పుడు ఎందుకు అంటే చెప్పకుండా మీ హడావిడేంటాంటీ అంటూనే లోపలికి వస్తున్న అభిని చూసి నవ్వుతూ, ఆడవాళ్ల మాట మనం వినడమే కానీ మన మాట వాళ్ళు వినరభి అంటూ హాల్లోకి వచ్చి ఇద్దరిని సోఫాలో కూర్చోమని తను కూడా కూర్చున్నాడు తిరుమలరావు. ఆయన చెప్పినందుకు అభి కూర్చున్నా శ్రావణి మాత్రం మౌనంగా పక్కకి నించుంది, ఒక చేతిని ఇంకో చేత్తో పట్టుకొని. అది చూసి నువ్వు కూడా కూర్చో శ్రావణి అంటూ లలిత బలవంతంగా కూర్చోబెట్టడంతో ఆ విసురుకి ఒక్క నిమిషం పాటు అభిని అతుక్కుపోయి కంగారుగా మళ్ళీ పక్కకి జరిగి కూర్చుంది తను. తన మీదకి పడిన ఆమెను పట్టుకొని తను సరిగా కూర్చున్న తరువాత వదిలేసి, ఏంటంకుల్ ఈరోజు స్పెషల్ అని అడిగాడు అభి. మీ ఆంటీ చెప్పలేదా? లేదు, మీరు చెప్పండి. అయితే నాకు అసలే పర్మిషన్ లేదు చెప్పడానికి అని అర్థం అభి అంటూ పెద్దగా నవ్వేశారు ఆయన. సమయం సందర్భం లేకుండా ఆయన అలా ఎందుకు నవ్వుతున్నారో అర్థం కాక విసుగ్గా తల పక్కకి తిప్పుకున్నాడు అభి. ఇంతలో వేడివేడి చికెన్ సూప్తో అక్కడికి వచ్చిన లలిత వాళ్ల ముగ్గురికి 3 బౌల్స్ ఇచ్చి తను కూడా ఒకటి తీసుకుంటూ భర్త పక్కన కూర్చుంది. తన చేతిలో ఉన్నది ఏంటో అర్థం కాక అయోమయంగా చూస్తున్న శ్రావణి వైపు చూసి సరిపోయింది అనుకుంటూ కొంచెం ఆమె వైపుకి వంగి, దీనిని సూప్ అంటారు, భోజనం ముందు ఇలా తాగుతారు, పర్లేదు తాగు అని చిన్నగా చెప్పాడు అభి. అది భర్తకి కళ్ళతో సైగ చేసి చూపించి నవ్వింది లలిత. ఆయన కూడా నవ్వి, చల్లారిపోతుందభి తాగండి అన్నారు. దాంతో సరిగా కూర్చొని హా అంకుల్ అంటూ సూప్ తాగుతూ వాళ్లతో మాటల్లో పడగా తెలియకుండానే 1 గంట సమయం గడిచిపోయింది. అప్పుడు వస్తున్న శరత్ని చూసి, త్వరగా రారా, నీకోసమే వెయిటింగ్ మేము అంటూ తిరుమలరావు లేవడంతో శరత్ రావడమే అందరికీ భోజనాలు వడ్డించింది లలిత.
స్పెషల్ ఏంటో చెప్పకుండానే వాళ్ళ డిన్నర్ అయిపోవడంతో డిజర్ట్ తింటూ ముగ్గురు మగవాళ్ళు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగానే శ్రావణిని తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళింది లలిత. కాసేపటికి వాళ్ళు మాట్లాడుకుంటున్న టాపిక్ అయిపోవడంతో, ఇంకేంట్రా విశేషాలు, నేను లేకుండా రోజుకి ఎన్ని డ్రింక్స్ వేస్తున్నావు అన్న శరత్ మాటలకి ఫ్రెండ్స్ ఇద్దరూ కబుర్లలో పడ్డారని అర్థమై, ఓకే డాడీ, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను ఇంటికి వెళతాను అన్నాడు టైం చూసుకున్న అభి. అబ్బా, రేపు వీకెండే కదా, కూర్చోబోయ్ అన్న తిరుమలరావు మాటకి చిన్నగా నవ్వి, నిజమే అంకుల్, బట్ ఈరోజు ఎందుకో చాలా టైర్డ్గా ఉంది అన్నాడు అభి. ఓకే, వెళ్ళి రెస్ట్ తీసుకో అన్నాడు శరత్. హా అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు అభి. బయట ఎక్కడ శ్రావణి అలికిడి లేకపోవడంతో లలితతో కలిసి ఎక్కడ ఉందో అనుకుంటూ తన గదిలోకి వెళ్ళాడు అభి. తన రూమ్ డోర్ ఓపెన్ చేసిన అతనికి పెద్ద షాక్ తగలగా వెనక నుండి డోర్ క్లోజ్ అయిన సౌండ్కి వెనక్కి తిరిగి చూశాడు. డోర్ దగ్గర తల వంచుకొని తెల్ల చీరలో చేతితో పాల గ్లాస్తో మెరిసిపోతూ వణుకుతున్న చేతులతో తల పైకెత్తలేని భయంతో కిందకి దించుకొని నిలబడి ఉంది శ్రావణి. డోర్ బయట నుండి, ఈవినింగ్ నుండి ఏంటంటే సర్ప్రైజ్ అన్నావు కదా బి, ఇదే నచ్చిందా మా సర్ప్రైజ్ అని నవ్వి, ఓకే గుడ్ నైట్ అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది లలిత. అప్పటికి విషయం అర్థమైన అభి మొదటిసారిగా తన పరిస్థితికి కంగారుగా అనిపించి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తలదించుకొని ఉన్న శ్రావణిని చూస్తూ ఉండిపోయాడు. అలా పావుగంట గడిచినా కూడా దించిన తల ఎత్తలేదు శ్రావణి. అలాగే నిలబడ్డ చోటు నుండి కదల్లేదు అభి. కాసేపటికి ముందుగా అభినే తేరుకొని, ఈ ఏర్పాట్లు జరుగుతున్నట్టు నీకు ముందుగానే తెలుసా అని అడిగాడు కొంచెం గట్టి స్వరంతో. వెంటనే తల ఎత్తి, నా మీద ఒట్టండి, నాకు ఇప్పటి వరకు తెలీదు, పిన్ని నాకు చెప్పలేదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా నేను వద్దు అనే చెప్పాను, కానీ తను నా మాట వినలేదు, నేను చెప్పేది నిజమండి అని చెప్పింది కళ్ళలో చేరిన కన్నీటితో అమాయకంగా. తాను అబద్ధం చెప్పదని తెలిసిన అభి, సరేలే, అలా ఎంతసేపని నిలబడతావు, వచ్చి కూర్చో అంటూ తను బెడ్ మీద కూర్చున్నాడు, ఆ విషయం నుండి ఆమెను డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ. అటు ఇటు చూసి ఓ పక్కగా కింద కూర్చోబోతున్న ఆమెని చూసి, ఏయ్ ఏంటి ఇది, అక్కడ కూర్చుంటున్నావేంటి, పైకి లేచి వచ్చి మంచం మీద కూర్చో, లేదంటే ఇక్కడ సోఫా కూడా ఉంది కదా, మరి కింద కూర్చుంటావేంటి అన్నాడు విసుగ్గా. అది మీ మీ గదిలోకి నేను రావడం మీకు ఇష్టం ఉండదు కదా, అలాంటిది నేను లోపలికి రావడమే కాకుండా అలా ఎలా మంచం మీద కూర్చోగలను, అందుకే అంటున్న ఆమె అభి తన వైపు చూడడంతో మౌనంగా తలదించుకుంది. అంటే ఇప్పుడు నన్ను దెప్పుతున్నావా? అయ్యో కాదండి, నా స్థాయి నాకు తెలుసు అని చెప్తున్నాను అంది కొంచెం కంగారుగా. మాటలు చాలా ఎక్కువయ్యాయి నీకు, ఇప్పటి వరకు మనమిద్దరం ఒకే రూమ్లో కలిసే కదా ఉన్నాం, ఇప్పుడు మాత్రం కొత్తేముంది, వచ్చి పడుకో ఇంకా అన్నాడు ఆమెనే సూటిగా చూస్తూ. దాంతో ఆమెకి ఏం చేయాలో అర్థం కాక సరే అని తల ఊపి పాల గ్లాస్ ఉన్న చేతిని అతని ముందుకు చాపింది అయోమయంగా, ఏమంటాడో అనే భయంతో. ఏంటి అన్నట్టు గ్లాస్ని, తర్వాత ఆమెను చూసిన అతని చూపుకి, మీరు తాగును అంటే వంటింట్లో పెట్టేసి వస్తాను అంది తత్తరపడుతూ. ఏం అవసరం లేదు అంటూ తను గ్లాస్ తీసుకొని తాగబోతూ, అవును రోజు నువ్వు పాలు తాగుతున్నావా అని అడిగాడు ఆమె వైపే చూస్తూ. హా అంటూ తలని బొంగరంలా గిరగిరా తిప్పింది కంగారుగా. ఇక వెళ్ళి పడుకో అని ఆమెకు చెప్పి తను పాలు తాగుతూ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. మెల్లగా చుట్టూ తిరిగి వెళ్ళి మంచం చివరిగా కూర్చొని రూమ్ మొత్తం చూస్తూ ఉండగా వెనక్కి తిరిగి ఆమెని చూడకుండానే, పడుకోకుండా ఇంకా ఏం చేస్తున్నావు అన్న అభి మాటకి వెంటనే మంచంకి మూల అతుక్కుపోయి తనని తాను బిగబట్టి కళ్ళు గట్టిగా మూసేసింది. కాసేపటికి వణుకుతున్న ఆమె కాళ్ళకి ఫోన్ నుండి తల తిప్పి చూసి, నువ్వింకా నిద్రపోలేదా అని అడిగాడు ఆమె వైపు చూస్తూ. దాంతో ఇక తన వల్ల కాక కళ్ళు తెరిచి, అంటే అది ఇవన్నీ గుచ్చుకుంటున్నాయండి అని చెప్పింది మెడలో ఉన్న గోల్డ్ని చూపిస్తూ. మరెందుకు వేసుకున్నావు? నేను వేసుకోలేదండి, మావయ్య గారు వేసుకోమ్మా అన్నారు, అందుకే వేసుకున్నాను. ఓ, మరిప్పుడు ఎందుకు తీయలేదు? అది అది అంటూ అసలు విషయం ఎలా చెప్పాలో అర్థం కాక నీళ్లు నములుతుండగా, నీకు నత్తి లేదు కదా, మరెందుకు ఒక్కో విషయాన్ని గంట నానుస్తావు, త్వరగా చెప్పలేవా విసుగు అతని గొంతులో. ఎలా చెప్పాలో అర్థం కాక చీరని చేతికి చుట్టుకుంటూ, ఇవి మీరు తీసే వరకు తీయకూడదని పిన్నిగారు చెప్పారు, అందుకే తీయలేదు.
విషయం అర్థమై చేత్తో తలని కొట్టుకోవాలని అనిపిస్తున్నా బలవంతంగా ఆపుకొని వెనక్కి తిరిగి ఆమె వైపు చూసి, వాళ్ళలాగే చెప్తారు కానీ నువ్వు తీసేసి పడుకో అని చెప్పి తను పడుకొని ఫోన్ చూసుకున్నాడు. అలా పడుకున్నప్పుడు తన కింద ఉన్న మల్లెపూలు చల్లగా తగలడమే కాకుండా చల్లని మత్తుని కూడా నింపుతున్నట్టు అనిపించి వెంటనే లేచి దిండు మీద ఉన్న పూలన్నీ కిందకి తోసేశాడు చిరాకుగా. ఇంతలో గోల్డ్ ఒక్కొక్కటి తీసేసి జాగ్రత్తగా చీర కొంగులో పెట్టుకుంటూ కనబడింది శ్రావణి. దాంతో మళ్ళీ తన ఫోన్లో తలదూర్చిన అతను ఈసారి గలగలమంటూ సంగీతంలా అందమైన స్వరంలో మోగుతున్న ఆమె చేతి గాజులకి డిస్టర్బ్ అవుతూ తన వైపు చూశాడు. వెనక ఏం తగులుకుందో కానీ హారం ఆమె ఒంటి నుండి రాను అని మొండికి వేస్తుంటే దానిని తీయడానికి అష్టకష్టాలు పడుతుంది ఆమె. కళ్ళు చిన్నవి చేసి ఏమైంది అని అడిగాడు అభి. తెలీదండి, ఇవి రావడం లేదు అంటూ చేతులు ఇంకొంచెం పైకెత్తి బలవంతంగా తీయబోతుండగా పైకి లేచిన ఆమె చేతులకి చీర జాకెట్టు కలవని చోట నున్నగా మెత్తగా లేతగా సన్నని స్టోన్ హిప్ చైన్తో అందంగా ఉన్న ఆమె నడుము, దాని మీద ఉన్న నల్లటి పుట్టుమచ్చ అతని అటెన్షన్ని దోచుకున్నాయి. స్టోరీ ఇంకా కొనసాగుతుంది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే స్టోరీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.